రేపు కృష్ణా జిల్లా పెడనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం పెద్ద చందాల గ్రామంలో జనసేనాని పర్యటించనున్నారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి జనసేన కార్యకర్త చందు వీరవెంకట వసంతరాయుల కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అలర్ట్ కాగా పార్టీ కార్యక్రమం కావడంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రేపు కృష్ణా జిల్లా పెడనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం పెదచందాల గ్రామంలో జనసేనాని పర్యటించనున్నారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన కార్యకర్త చందు వీరవెంకట వసంతరాయల కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అలర్ట్ కాగా పార్టీ కార్యక్రమం కావడంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, దీని కట్ అయిపోయింది. రేపు కృష్ణా జిల్లా పెడనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇక పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం వద్ద పెద్ద చందాల గ్రామంలో జనసేనాని పర్యటించనున్నారు. ఇక గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన కార్యకర్తను ఆయన పరామర్శించనున్నారు. వారి కుటుంబాన్ని కూడా పరామర్శించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, రైట్ సాయిరామ్, ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు పెడన నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఇప్పటికే పెడన నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ వసంతరాయల కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. ప్రత్యేకంగా ఏదైతే రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి జన సైనికుడి కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇప్పటికే ఆహ్వానాలు ఇప్పటికే అందాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వస్తున్నారన్నటువంటి నేపథ్యంలో పర్యటన విజయవంతం చేయాలనేటువంటి నేపథ్యంలో పార్టీ కూడా ఇప్పటికే ఒక స్టాండ్ తీసుకుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ యొక్క జన సైనికుడి కుటుంబాన్ని, అంటే రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి జన సైనికుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ నేరుగా వస్తున్నారంటే ఆయనకు ఉన్నటువంటి ఒక ఉదార స్వభావాన్ని అందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే సాధారణంగా ఇవాళ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదైనా కార్యకర్తలకు కష్టం వస్తేనో, లేదంటే కార్యకర్త ఏదైనా వాళ్ళు అధికారం వచ్చే వరకే కార్యకర్తలను పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కార్యకర్తకు ఇబ్బంది కలిగినా కార్యకర్త అందరినీ కూడా నాయకులుగా తయారు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఏదైతే సేనతో సేనాని అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారో దానికి ఒక నిలువుటు అద్దంలాగా పవన్ కళ్యాణ్ యొక్క పనితీరు, ప్రవర్తన కూడా అదే విధంగా ఉంది. కార్యకర్త కష్టాల్లో ఉన్నప్పుడే కాదు, కార్యకర్త కుటుంబానికి ఏదైనా అన్యాయం జరిగినా, కార్యకర్త కుటుంబంలో మరణం ఏదైనా జరిగినా కూడా వెంటనే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు ఆ కుటుంబానికి తానే ఒక పెద్ద దిక్కుగా, పెద్ద కుమారుడిగా ఉండి ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్న పరిస్థితి, ఆ విధానాన్ని అందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు పెడన నియోజకవర్గంలో ఉదయం 11 గంటలకు పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం పెదచందాల గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో అంటే పవన్ కళ్యాణ్ పర్యటన అనగానే సాధారణంగా పెద్ద ఎత్తున యువత, కార్యకర్తలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు
క్రౌడ్ అంటే ప్రజలు చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా ఒక సమావేశం ఈరోజు జిల్లా యంత్రాంగంతో కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అలర్ట్ కూడా అయినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆయన హెలికాప్టర్ ద్వారా వస్తారా లేదంటే రోడ్డు మార్గం ద్వారా పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే గుడివాడ నుంచి వెళ్ళేటువంటి రోడ్డు అంత సౌకర్యకరంగా ఉండదు కాబట్టి మరి ఏదైనా బైపాస్ రోడ్ల నుంచి వెళ్ళే అవకాశమే ఎక్కువగా ఉంది కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి ఆ రోడ్డుని కానీ లేదంటే హెలిప్యాడ్ నుంచి వచ్చేటువంటి రెండు మార్గాలు కూడా పోలీస్ యంత్రాంగం అదేవిధంగా ఏవియేషన్ ఇద్దరు కూడా సమన్వయం చేసుకుని అక్కడ ఉన్నటువంటి క్లియరెన్స్ని బట్టి ఇచ్చినటువంటి తర్వాతే పవన్ కళ్యాణ్ ఏదైతే ఏ మార్గంలో వెళ్తారనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. మరొక వైపు రేపు ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గం అయితే రోడ్డు మార్గం ద్వారా లేదంటే హెలిప్యాడ్ అంటే చాపర్ ద్వారా వెళ్ళే అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు కేడర్ అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మరి కుటుంబాన్ని ఎందుకంటే రోడ్డు ప్రమాదంలో కుటుంబాన్ని ఒక వ్యక్తిని కోల్పోయినటువంటి ఆ కుటుంబం ఎంతో దీనమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఎంతో ఒక మనిషిని కోల్పోవడం అంటే ఆ కుటుంబంలో యొక్క అన్ని రకాలుగాను ఆ కుటుంబం ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయంతో పాటు కొంత ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మరి పవన్ కళ్యాణ్ పర్యటనగా ఒక నాయకుడు వచ్చి ఆ విధమైనటువంటి భరోసా కల్పిస్తే ఆ కుటుంబానికి మళ్ళీ తిరిగి పుంజుకొని మళ్ళీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఒక నాయకుడిగా ఉండాల్సినటువంటి లక్షణాలు ఈ పవన్ కళ్యాణ్లో పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే ఇటు కార్యకర్తకు అండగా ఉండేటువంటి విధానం కూడా అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ విధానాన్ని అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా అవలంబించాలని వారందరూ కూడా కోరుకుంటున్నారు. మిగతా పార్టీ రాజకీయ నాయకులంతా కూడా ఒక జనసేన పార్టీలోనే కాదు ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ మిగతా అన్ని పార్టీల్లో కూడా ఇదే విధానం కొనసాగాలని వారందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి కార్యకర్తలకు ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ ఏ క్షణం కూడా ఆలోచించేటువంటి పరిస్థితులు కార్యకర్తలు కేడరే తనకు ముఖ్యమని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి నేపథ్యంలో రేపు ఆ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళనున్నారని చెప్పుకోవచ్చు. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.